హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలోవ్డ్ వన్ గిడియో. సో ఏంటిది అనుకుంటున్నారా? సో చూస్తూనే మీకు అర్థమవుతుంది. సో ఇదేంటంటే ఒక సెల్ఫీ స్టిక్ అండి. సో చాలామంది యూట్యూబర్స్ కావచ్చు, మరి వ్లాగింగ్ వీడియో చేసేవారు కావచ్చు, మరి సెల్ఫీ స్టిక్ వరకు చూస్తూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే సెల్ఫీ స్టిక్ ఎందుకు యూజ్ చేయాలని కొంతమందికి తెలియదండి. సో సెల్ఫీ స్టిక్ అనేది చాలా బెటర్ వీడియో షూట్ చేయడానికి మనకైతే సెల్ఫీ స్టిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో అయితే కొంతమంది ఫోన్తో వీడియో తీస్తుంటారు. ఆ ఫోన్తో వీడియో తీయడం ద్వారా ఏమవుతుందంటే మనకైతే కొన్ని వీడియో షూట్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా వీడియో అనేది స్టేబుల్గా ఉండదండి. ఇంకొన్ని వ్యూ ఉంటుంది కదా, లాంగ్ వ్యూ, అలాంటిది కూడా కొన్నిసార్లు క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉండదు. మరి కొన్నిసార్లు సెల్ఫీ వీడియోలు తీయడానికి కూడా అది మన చేతులు షేక్ అవుతున్నప్పుడు వీడియో కూడా స్టేబుల్గా ఉండదు అనమాట. సో అలాంటప్పుడు సెల్ఫీ స్టిక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు, ఇక్కడ మనకు ఒక సెల్ఫీ స్టిక్ ఉందండి. ఇది నేను చాలా సెల్ఫీ స్టిక్స్లను ట్రై చేశాను, అయితే రివ్యూ చూశాను అనమాట. అయితే మనకి ఇది చాలా బాగుంది, అంత మాత్రమే కాదు, చాలా రీజనబుల్ రేట్కి ఈ సెల్ఫీ స్టిక్ అయితే మనకు వచ్చింది. సో దీని అవుట్లుక్ చూద్దామండి. బాక్స్ చూడండి ఎంత బాగుందో. సో ఒక బ్రాండెడ్ లాగా ఉంది. సో దీని యొక్క ఎంఆర్పి చూడండి, ఎంఆర్పి బాక్స్ పైన 899 అని ఉంది. సో దీని యొక్క బ్రాండ్ వచ్చేసి ఏంటంటే ఇది జిక్రా. సో JIKRA, జిక్రా ఆల్ ఇన్ వన్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్. సో ఇది మనకు ట్రైపాడ్ కూడా వర్క్ అవుతుందండి. సో అది కూడా మనం చూద్దాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనకు వచ్చేసి బ్లూటూత్ రిమోట్ కూడా వారు ప్రొవైడ్ చేశారనమాట. అంటే మనకు వచ్చేసి ఒక బ్లూటూత్ లాగా ఒక రిమోట్ ఇస్తారండి. ఇది మనం వచ్చేసి ఫోన్కి కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా మనము స్క్రీన్ టచ్ చేయకుండా, అంటే ఫోన్ స్క్రీన్ టచ్ చేయకుండానే మనం వచ్చేసి దీన్ని మనము ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అలా ఇచ్చారు. సో అంత మాత్రమే కాక ఇక్కడ వచ్చేసి డిటాచబుల్ ఫిల్ లైట్, అంటే ఒక లైట్ కూడా ఇచ్చారంట. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి ఇలా. సో అంత మాత్రమే కాక కాంపాక్ట్ అండ్ ప్యాకెట్ ప్రోడక్ట్, అంటే మనం ఇది చాలా చిన్నగా ఉంది. ఓపెన్ చేసి చూద్దామా? సో ఇది ఒకసారి. సో ఇంకా చుట్టుపక్కల వచ్చేసి ఇది ఎలా, దీని యొక్క విధానము అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఒక బెస్ట్ ఫ్యూచర్ అయితే ఇందులో మనకు ఉందండి. సో ఏంటంటే 360 డిగ్రీ హెడ్ రొటేషన్ అండి. సో చాలా ట్రైపాడ్లో, అంటే లేదంటే సెల్ఫీ స్టిక్లో మనకి ఆప్షన్ అయితే చూడడం కష్టం అండి. సో కానీ ఇందులో మనకి ఆప్షన్ ఉంది. సో చాలా బెస్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. సో అంత మాత్రమే కాక బ్యాక్ సైడ్ ఒక స్కానర్ కూడా ఇచ్చారు. మరి ఒక వారంటీ కార్డ్ లాగా అనమాట ఇది. సో వారంటీ మనం చేసుకోవచ్చు. మరి దీని యొక్క విధానం అంటే ఇది వచ్చేసి ఈ అడ్డం ఉన్నప్పుడు ఇంత ఉంటుంది, మరి దీని యొక్క లెంత్ ఇంత ఉందని చెప్పి చూపించారు. సరే ఒకసారి ఓపెన్ చేద్దామా? సో దీని యొక్క మోడల్ నెంబర్ చూడండి, SR1S. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే సో జిక్రా, సో బ్రాండ్ నేము, సో దాని యొక్క మోడల్ పేరు. సో యూట్యూబ్, మనం అమెజాన్లో మీరు టైప్ చేసిన వెంటనే మీకు అది క్లియర్గా కనపడుతుందండి. సో జస్ట్ మీకు ఒకవేళ మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ చేస్తాను. ఇది ఎంత కాస్ట్ పడింది అనేది మీకు లాస్ట్లో చెప్తాను, ఓకేనా? సరే ఒకసారి ఓపెన్ చేద్దాం. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో ఇది మనము మన వీడియోస్ కొరకు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టుగా దీన్ని మనం పర్చేజ్ చేసాం. ఓపెన్ చేద్దాం. ఓకే చూడండి, సో మంచిగా ర్యాపర్లో దీన్ని ప్యాక్ చేసి పంపించారు. సో సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేయగానే బ్రాండింగ్ తోటి ఎంత బాగుంది చూడండి. సో బ్రాండ్ ఇచ్చారు జిక్రా అని చెప్పి. సో ఇది వచ్చేసి హెడ్ అండి, హెడ్. ఇది వచ్చేసి మనకు హ్యాండిల్. సో చూడండి సెల్ఫీ స్టిక్ అయితే ఇలా ఉంది, ఓకేనా? సో కొంచెం లాంగ్ పెడుతున్నాను చూడండి. సో ఇది వచ్చేసి మన సెల్ఫీ స్టిక్ అనమాట. సో ఇది వచ్చేసి లైట్ అని చెప్పారు చూడండి, ఇదే ఆ లైటు. సో ఇది వచ్చేసి మనకు లాంగ్ ప్రెస్ వెనక ఒక బటన్ ఇచ్చారు చూడండి. ఈ బటన్ని మనం ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది. సో 2 మోడ్స్ ఇచ్చారు. సో ఇదనమాట. అంత మాత్రమే కాదు,
ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ క్లిప్ లాగా ఇచ్చారు చూడండి ఇది. సో దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యూచర్స్ ఏంటంటే ఇది మనము హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ కూడా మనం షూట్ చేసుకోవచ్చు అండి. అంటే సెల్ఫీ వీడియోస్గా, అదేవిధంగా మరి లాంగ్ వీడియోస్ కొరకు కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సెట్ అవుతుంది, మీకు కనపడుతుంది కదా, ఎంత బాగుంది చూడండి. ఓకేనా, దీన్ని మనము హారిజంటల్కి కూడా మనము దీన్ని రొటేట్ చేసుకోవచ్చు చూడండి. సో వర్టికల్గా ఇది వచ్చేసి మనం వర్టికల్గా కూడా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. అంటే 9:16 అంటారు కదండి, సో ఆ సైజులో. సో పోర్ట్రేట్ అండ్ సో ల్యాండ్స్కేప్, సో ఈ దీంట్లో కూడా మనము దీన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా కూడా మనము దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అండి. సో అంత మాత్రమే కాక దీన్ని మనము సెల్ఫీ అంటే మన ట్రైపాడ్ లాగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో చూస్తున్నారా, కనపడుతుందా? దీన్ని వచ్చేసి మనము ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో హెడ్ రొటేషన్ చాలా బాగుందండి, మనకి ఎలా కావాలంటే అలా హెడ్ రొటేషన్ చేసుకోవచ్చు. సో 360 degrees ఇలా కూడా, మళ్ళీ అదేవిధంగా ఇలా రొటేషన్ కూడా. సో చాలా బాగుందండి, దీన్ని మరి యూజ్ చేస్తున్నాం. దీని యొక్క హైట్ కూడా చాలా లెంత్ వెళ్తుందండి, మరి ఈ వీడియోలో మీకు కనపడదు. సో ఇది వచ్చేసి దగ్గర మనకు ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారము మనకైతే ఇది వచ్చేసి 11.73 ఇంచెస్ వరకు ఇది మనకు ఎక్స్పెండ్ అవుతుందంట. చూడండి, మనకు ఛత్రిలాగా, గొడుగులాగా చూడండి, మీకు లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఓకే, ఇలా. ఓకే, సో దీంట్లో మనకి ఇంకొక ఇచ్చారని చెప్పాను కదండి, ఇది మనకి వచ్చేసి రిమోట్ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యేటువంటి రిమోట్ అండి. ఇది మనకు కొంచెం లాంగ్ ప్రెస్ చేయగానే మీకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఎస్, చూస్తున్నారా, లైట్ బ్లింక్ అయింది చూడండి. ఇప్పుడు ఇది మనం వచ్చేసి ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తానండి. సో మన ఫోన్లో ఉండేటువంటి మరి బ్లూటూత్ని అయితే మనం ఆన్ చేసుకొని, మరి బ్లూటూత్లో ఈ యొక్క దీనికి మనకు వచ్చేసి సెల్ఫీ అనేటువంటి పేరు వస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారా, సో సెల్ఫీ అనేటువంటి పేరు వచ్చింది. సో ఆల్రెడీ కనెక్ట్ అయ్యినది. సో చూడండి ఇక్కడ. ఎస్, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఏదైతే మనం ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం కదండి, ఇప్పుడు కెమెరాలో మనం ఆన్ చేసుకొని ఇక్కడ నుంచే మనము ఫోటో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, క్యాప్చర్ అయ్యింది చూడండి. ఎస్, నేను జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఎస్, మనం వీడియో కూడా ఇక్కడ నుంచి మనము వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకోవచ్చు. చూడండి, వీడియో రికార్డింగ్ ఆన్ అయింది. ఎస్, ఇక్కడ నుంచే మనం వీడియో రికార్డింగ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఆఫ్ అయింది. సో ఇలాంటి ఫీచర్స్ ఉందన్నమాట. సో కాబట్టి ఇది వచ్చేసి చాలా స్టేబుల్గా ఉందండి. ఇక్కడ నుంచి ఇది అయితే పోదు, చాలా గట్టిగా. మనమైతే కొన్ని అయితే చాలా లూజ్గా ఉంటాయి. సో అలా ఉండకుండా ఇది ఉంది. మరి అంత మాత్రమే కాదు, దీంట్లో మనకు వచ్చేసి ఇది కూడా ఇచ్చారండి. చూస్తున్నారా ఇక్కడ లైటు, అంటే ఒకవేళ ఎప్పుడన్నా మనం చీకట్లో వీడియో చేస్తున్నప్పుడు ఇది మనకు కొంతవరకు లైటింగ్ ఇస్తుంది. సో చూడండి ఇక్కడ. ఎస్, సో ఫంక్షన్ అయితే చాలా బాగుందండి. చాలా తక్కువ రేటుకి మనకి ఒక సెల్ఫీ స్టిక్ అయితే రావడం జరిగింది. మరి మీలో ఎవరైనా ఒకవేళ సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి అనుకుంటే ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి బెస్ట్ అండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, నేనైతే మీకు రెఫర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకు అమెజాన్లో మరి అవైలబుల్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇది మనకు ట్రైపాడ్ లాగా కూడా వర్క్ అవుతుంది. కాబట్టి ఇది మనం ఎవడైనా టేబుల్ మీద పెట్టుకొని ఎప్పుడైనా మనం వీడియో చేసేటప్పుడు ట్రైపాడ్ కూడా మనం వీడియో చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క ప్రోడక్ట్ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో చాలా చక్కగా ఒక పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా. మరి నా చేయి అంత ఉందన్నమాట. సో చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా వెయిట్లెస్గా.
సో ఇంకోటి ఫోన్ కూడా చాలా గ్రిప్ ఉందండి, అంటే గట్టిగా పట్టేసుకుంటుంది ఫోన్ని. మన ఫోన్ పడిపోయిద్ది అది అనే భయం కూడా మనకు అవసరం లేదు. సో అలా ఉందన్నమాట. ఓకేనండి, దీని యొక్క ఎంఆర్పి చెప్తానన్నాను కదా, ఇది వచ్చేసి మనకు 275 రూపీస్ పడిందండి, 275 రూపీస్. మరి అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. సో మీరైతే ఒకసారి చెక్ చేయండి, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బెస్ట్ సెల్ఫీ స్టిక్ అని చెప్పవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు మన వీడియోని చివరి వరకు చూశారు. సో లైక్ చేయండి. అంత మాత్రమే కాక ఒకవేళ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.